ఆంధ్రప్రదేశ్తో సరిహద్దుల్లో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ చౌరస్తాలో 3 మద్యం దుకాణాలు నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి. ఏపీ నుంచి మద్యం ప్రియులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు. రద్దీని తట్టుకోలేక ఉన్న స్టాక్ అందరికీ సర్దాలి అన్న లక్ష్యంతో రేషన్ కార్డులు తేవాలి అన్న నిబంధన కూడా అమలు చేశారు. ఒక్క కార్డుపై 1 బాటిల్ మాత్రమే ఇచ్చేవారు. ఆదివారం సెలవు రోజుల్లో అయితే రద్దీని నియంత్రించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారి కోసం ఇక్కడి వైన్ షాపులు చుట్టుపక్కల పదుల సంఖ్యలో దాబాలు వెలిశాయి అంటేనే రద్దీని అంచనా వేయొచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలో 2 నెలల కిందటి పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. సరిహద్దులోని మద్యం షాపులు ఇప్పుడు మందుబాబుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ చెమటోడాల్సి వస్తోంది. నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ 6 జిల్లాలో ఈ నెల 23 రోజుల్లోనే 40 కోట్ల ఆదాయం తగ్గిందని ఆబ్కారీ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం కోసం మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు. దీంతో గద్వాల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సరిహద్దు మండలాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి. రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జీహెచ్ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో జరిగేవి. కానీ సరిహద్దు జిల్లాలోని దుకాణాల్లో మాత్రం గతంలో హైదరాబాద్లోని దుకాణాలకు మించి అమ్మకాలు జరిగేవి. దీంతో అక్కడ స్టాక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించేది.